హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి NUV చికిత్స కేంద్రం నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. లింక్ బిల్డింగ్ స్పెషలిస్ట్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇదైతే 5 రోజుల క్రిందట ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 99 మంది దరఖాస్తుదారులు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తి సమయం అంటే ఫుల్ టైం వర్క్గా మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. నైపుణ్యాలు వచ్చేసరికి ఆఫ్ పేజ్ SEO అలాగే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది రావాలి. అలాగే మీకు +1 మోర్ అనేసి ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అర్హత వివరాలు చూపండి అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు అర్హత వివరాలు అనేవి చూపెడతాయి అన్నమాట. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ SEO అలాగే మీకు లింక్ బిల్డింగ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్. అలాగే ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే నేను చెప్పేది మొత్తం అంతా కూడా మీకు అర్థమవుతుంది అన్నమాట. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా ఉద్యోగం గురించి తెలుసుకుంటే స్థానం అవలోకనం అనేసి ఇవ్వడం జరిగింది. మేము మా బృందంలో చేరడానికి నైపుణ్యం కలిగిన మరియు ప్రేరేపిత లింక్ బిల్డర్ను కోరుతున్నాము. ఆదర్శ అభ్యర్థికి SEO ఉత్తమ పద్ధతులు మరియు లింక్ బిల్డింగ్ వ్యూహాలపైన లోతైన అవగాహన ఉంటుంది. వివిధ పద్ధతుల ద్వారా అధిక నాణ్యత బ్యాక్ లింకులను పొందడం, మా ఆన్లైన్ ఉనికిని మెరుగుపరచడము మరియు మా శోధన ఇంజిన్ ర్యాంకింగ్లను మెరుగుపరచడం వంటి వాటికి మీరు బాధ్యత వహిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. విలువైన లింక్ ప్లేస్మెంట్లను భద్రపరచడానికి సంభావ్య భాగస్వాములు, పాత్రికేయులు మరియు ప్లాట్ఫామ్లను గుర్తించడం మరియు వారిని చేరుకోవడం మీ పాత్రలో ఉంటుందన్నమాట. కీలక బాధ్యతలు వచ్చేసరికి మనకి కోటెడ్ హారో మొదలైనవి అనేసి ఇవ్వడం జరిగింది. మా బ్రాండ్ను సులభంగా ప్రదర్శించగల అవకాశాలను గుర్తించండి మరియు వాటికి ప్రతిస్పందించండి. అధికార వెబ్సైట్ల నుండి బ్యాక్ లింకులను సురక్షితంగా ఉంచడానికి జర్నలిస్టులు మరియు బ్లాగర్లతో సంబంధాలను ఏర్పరచుకోండి మరియు నిర్వహించండి అనేసి ఇవ్వడం జరిగింది. రీసోర్స్ బ్యాక్ లింకులు అన్నమాట. సహకారాలు అంటే పాడ్కాస్ట్లు, సర్వేలు, రౌండప్లు మొదలైన వాటి అధిక నాణ్యత బ్యాక్ లింకులను రూపొందించడానికి ప్రచారాలను అభివృద్ధి చేయండి మరియు ప్రారంభించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అన్ని ప్రస్తావనలు డూ ఫాలో బ్యాక్ లింకులను కలిగి ఉన్నాయని నిర్ధారించుకోవాలన్నమాట. మీడియా సంబంధాలను జర్నలిస్టులు మరియు ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించడానికి మరియు కనెక్ట్ చేయడానికి మీడియా సంబంధాలు ప్లాట్ఫామ్లు కూడా ఉపయోగించవలసి ఉంటుందనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ప్రసిద్ధ ప్రచురణలో లింక్ ప్లేస్మెంట్లకు దారితీసే కంటెంట్ మరియు కథనాలను పిచ్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. లింక్ మార్పిడులు అనేది ఉంటుందన్నమాట. సో మా SEO లక్ష్యాలకు అనుగుణంగా పరస్పర ప్రయోజనకరమైన లింకులు స్వాప్ల కోసం సంబంధిత పరిశ్రమ భాగస్వాములతో సహకరించండి. అతిథి పోస్ట్ అవకాశాల కోసం వెబ్సైట్లు, బ్లాగులు మరియు ఆన్లైన్ పబ్లికేషన్స్ను ముందుగానే చేరుకోండి. బ్రోకెన్ లింక్ బిల్డింగ్ సంబంధిత వెబ్సైట్లలో విరిగిన లింకులను గుర్తించండి మరియు మా కంటెంట్ను ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించండి అనేసి ఇవ్వడం జరిగింది. మాతో మా వారి లింకులను అప్డేట్ చేయడానికి వెబ్ మాస్టర్లను
మరియు కంటెంట్ మేనేజర్లను సంప్రదించాలన్నమాట. అర్హతలు వచ్చేసరికి ఎస్ఈఓ మరియు లింక్ భవనంలో నిరూపితమైన అనుభవం అనేది చాలా అవసరం. క్వాటెడ్ హారో, మక్క్రాక్, ప్రౌలీ మరియు పోస్ట్ ఫ్లూయెన్స్ వంటి సాధనాలతో మీకు చిన్న కమ్యూనికేషన్ అనేది అవసరం అన్నమాట. అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు అవుట్ రీచ్ నైపుణ్యాలు అనేవి మీకు చాలా అవసరం. ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది రావాలి ఆప్టిమైజేషన్తో చేసి. వాటిపైన బలమైన అవగాహన కూడా మీకు ఉండాలి. బ్యాక్లింగ్ అవకాశాలను సోర్సింగ్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పరిజ్ఞానం మరియు ముఖ్యంగా క్వారా అనేది మీకు వచ్చి ఉండాలి. సృజనాత్మక ఆలోచన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలు అనేవి మీకు చాలా అవసరము. స్వతంత్రంగా పనిచేయగలిగే సామర్థ్యం మరియు గడువులను చేరుకోవడం అనేది మీకు చాలా అవసరం అన్నమాట. ఇష్టపడే నైపుణ్యాలు వచ్చేసరికి పబ్లిక్ రిలేషన్స్ మరియు లేదా మీడియా అవుట్ రీచ్లో మునుపటి అనుభవం అనేది చాలా అవసరం. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మరియు ప్రాథమిక HTML పరిజ్ఞానం అనేది చాలా అవసరం. మాతో ఎందుకు చేరాలనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. అది కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బలమైన ఆన్లైన్ ఉనికిని నిర్మించడంపై దృష్టి సారించిన డైనమిక్ బృందంలో భాగం కావడానికి ఇది ఒక ఉత్తేజకరమైన అవకాశం. మీకు SEO పట్ల మక్కువ ఉంటే మరియు అధిక నాణ్యత బ్యాక్ లింకులను భద్రపరచడంలో నైపుణ్యం ఉంటే మేము మీ నుండి వినడానికి ఇష్టపడతాము అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క లింక్ అనేది నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే ఈ యొక్క పేజీ వస్తుంది. ఇక్కడ సులభంగా వర్తించండి అంటే మీకు ఇంగ్లీష్లో వస్తుంది కాబట్టి ఈజీ అప్లై అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు నేను మీకైతే క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది.
అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.